బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం రాష్ట్రం తీసుకొచ్చిన జీవోతో పాటు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్టు స్టే విధించడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు బీసీ సంఘాల నేతలు. రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా సర్వే చేసిందని, జనాభా ప్రకారం బీసీలకు కోటా కేటాయించారని చెప్పారు. హైకోర్టు ఉత్తర్వులకు బీజేపీయే కారణమని ఫైర్ అయ్యారు. బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కేంత వరకు పోరాటం చేస్తామని అన్నారు బీసీ సంఘాల నేతలు. స్థానిక ఎన్నికలపై హైకోర్టు స్టేపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య. కేసులతో నోటికాడి బుక్క ఎత్తగొట్టారని ఫైర్ అయ్యారు. రేపటి నుంచి రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరించారు. బీసీలకు 42% దక్కే వరకు పోరాటం ఆగదన్నారు కృష్ణయ్య. ఎందుకు మీకు ఆదరబాదరగా స్టే ఇవ్వవలసి వచ్చిందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర బంద్ను జరిపి మొత్తం రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. న్యాయాన్ని బీసీ కులాల మీద చిన్న చూపు చూస్తూ న్యాయస్థానాలు తీర్పు ఇవ్వడం అనేది స్టే చేయడం అనేది చాలా దురదృష్టకరం. దీని మీద రాష్ట్ర ప్రజలందరూ అగ్రవగ్రులైరు. బీసీ రిజర్వేషన్లపై స్టే రావడానికి బీజేపీ కారణమని, ఆ పార్టీ ఇప్పటి నుంచి తమకు శత్రువన్నారు బీసీ సంఘాల నేత జాజుల శ్రీనివాస్. బీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపి ఉంటే బీసీలకు న్యాయం జరిగేదన్నారు. హైకోర్టు స్టేపై రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని చెప్పారు. రేపు బీసీ సంఘాలు మేధావులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు జాజుల. ఈరోజు రాష్ట్ర హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల మీద స్టే రావడానికి ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీనే, కేంద్ర ప్రభుత్వమే ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా స్టే రావడానికి ప్రధాన కారణం. ఈరోజు గవర్నర్ కనుక బీసీ రిజర్వేషన్ల చట్టానికి ఆమోదముద్ర వేసినట్టయితే, అసెంట్ తెలిపినట్టయితే, ఇవాళ హైకోర్టులో బీసీలకు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఇవాళ స్టే రాకపోయేటువంటి పరిస్థితి ఉండే. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఎందుకు విధించిందో అర్థం కావడం లేదన్నారు కాంగ్రెస్ నేతలు రియాజ్ బెల్లయ్య నాయక్. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర సర్కార్ పక్కాగా శాస్త్రీయంగా కులగణన చేసిందని చెప్పారు. జనాభాకు అనుగుణంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తే అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు రియాజ్ బెల్లయ్య నాయక్. ఈ రోజు మేము బీసీలకు వాళ్ళ జనాభా ప్రకారం మేము రిజర్వేషన్స్ ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి సాధారణ రిజర్వేషన్స్లో ఈ రిజర్వేషన్ అంశం ఏదైతుందో అది క్యాప్లోకి వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ మీద ఇచ్చిన రిజర్వేషన్ యొక్క తాలూకు ఏదైతుందో అదే తీర్పు దీనికి అమలయ్యే అవకాశం ఉంది. రాజ్యాంగబద్ధంగా ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు, అందులో 75 సంవత్సరాలుగా అన్యాయం జరుగుతున్నటువంటి బీసీలకు సమానత్వానికి ఉపయోగపడే జీవోను కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల్లో నాయకత్వాన్ని పెంపొందించే పనికి పూనుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నాను. స్థానిక ఎన్నికలపై స్టే రాగానే హైకోర్టు ముందు ఆందోళన చేశారు బీసీ సంఘాల నేతలు. స్టేపై సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు. 42% రిజర్వేషన్లు దక్కేంత వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు బీసీ సంఘాల నేతలు.